హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీ ముందుకి వచ్చానండి. నేను యామిని వంకాయ చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. మీరు ట్రై చేస్తారని నేను వీడియో పెడుతున్నా, చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసి ఒక 2 పచ్చిమిర్చి, ఒక 4 అన్ని ఆవాలు వేసేసుకొని, ఆవాలు వేసిన తర్వాత ఉల్లిపాయ కొంచెం అవి వేగినాక కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక వంకాయ ముక్కలు వేసుకోండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిసేపు వేగనిచ్చి లైట్గా పసుపు వేసి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత చికెన్ ముక్కలు వేయండి. చికెన్ నేను వేస్తున్నా, చూడండి. చికెన్ వేసి కలుపుకోవాలి. నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం అండి. మరి మీకు ఇష్టమో కాదో కామెంట్ చేయండి తర్వాతకి. అలా కలుపుకున్న తర్వాత కలుపుకోండి. అంతా మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నారు కదా, ఇప్పుడు కొంచెం మూత పెట్టేసేయండి. మూత అయితే పెట్టుకోవాలి అవి వేగటం కోసం. పెట్టా, చూడండి మూత. చూసారా? ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న టమాటా, ఒకటి పెద్ద టమాటా, 2 అయితే కోసేసాను. అవి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత చూసారా, కలిపాను. ముందు ప్రాసెస్ అయితే నేను వీడియో తీయలేదండి, మిస్ అయింది. ఏమీ లేదు, ఆయిల్ మాత్రం వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత 4 అన్ని ఆవాలు వేసుకున్నాను. ఏందో అండి, చికెన్లో నాకు ఆవాలు లేనిది అసలు తినబుద్ధి కాదు. అవి టేస్ట్ వస్తాయని ఏం కాదు, కానీ ఏదో చికెన్లో మాత్రమే నేను అవి వాడతా. ఆవాలు, టమాటా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, టమాటా కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది కదా. ఉడికిన తర్వాత కొంచెం ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారుగా ఎలా ఉంది వంకాయ చికెన్ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి, అదే ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం చికెన్. చూస్తున్నారుగా, లైట్గా కారం అయితే వేస్తున్నా, సరిపోయినంత వేయండి. మేము ఎక్కువ కారం తింటామన్నమాట. నేనైతే 2 స్పూన్న్నర వేసా. మీరు కావాలంటే స్పూన్ అయినా వేసుకోవచ్చు.
మీ ఇష్టం అది. కలుపుతున్నా చూడండి ఎలా కలుస్తుందో. అలా కలిపే తర్వాత ప్లేట్ మూత అయితే పెట్టేస్తున్నా. కొంచెం బాగా ఏగనివ్వాలి కదా, ఉడకనివ్వాలి. తీసేసాను చూడండి ఎలా ఉంది. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. కలుపుకోవాలి. అలా తర్వాత కలుపుకున్న తర్వాత లైట్గా నేనైతే ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిసేపు అయ్యాక వాటర్ అయితే పోస్తానన్నమాట. వాటర్ లైట్గా పోస్తున్నా, నేనైతే వేస్తున్నా. ఇలా మామూలుగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. తర్వాతకి ఏముంది ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు. వంకాయ చికెన్ కర్రీ చాలా టేస్టీ ఉంటుంది వేడివేడి అన్నంలోకి తింటే. చూస్తున్నారా ఎలా ఉంది చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది. తర్వాత ఇక మూత తీసుకొని ఇలా కలుపుకొని అలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలిపినట్టు ఉండాలి. తర్వాత చూడండి పీసెస్ వచ్చేసి ఉడికినట్టున్నాయి కదా చాలా వరకు. మీకు అర్థమవుతుందా? చూస్తున్నారుగా ఎలా ఉడుకుతుందో. మీరు ఇలా తయారు చేసుకోవాలంటే తయారు చేసుకోవచ్చు, ఈ ప్రాసెస్లో కూడా తయారు చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది అన్నమాట. నాకైతే చాలా ఇష్టంగా తిన్నానండి నేను. ఇంతకుముందు చేసినప్పుడు కూడా వీడియో పెట్టలేదు, కానీ ఇది వీడియో తీసుకుంటా చేస్తున్నాను. ఎలా ఉంది చూస్తున్నారుగా. లాస్ట్ అండ్ తర్వాత మసాలా లైట్గా వేసుకున్నాను. మసాలా ఇంట్లో వాడిందండి. మనం ఇంట్లో మాత్రం తయారు చేసుకున్నదే వాడుకోవాలి. బయట అంత టేస్టీ ఉండదు, అంత స్మెల్ ఉండదు, ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అండి, కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.